హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు తక్షణమే బిల్లును ఆమోదించాలంటూ బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపారు. 2 గంటల పాటు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత నెల 31వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తెలంగాణ ఆర్టీసీల ఉద్యోగుల చిరకాల కోరిక, చిరకాల వాంఛ, ఎన్నో సంవత్సరాల నుంచి వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్న ఒక గొప్ప మహత్తరమైన నిర్ణయాన్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక మహత్తరమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అట్టి నిర్ణయం తీసుకున్న బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించడం జరిగింది. కానీ గవర్నర్ గారు మరి ఏ ఉద్దేశంతో, ఏదైనా రాజకీయ కారణాలా లేదంటే మనసులో ఏదైనా ఉద్దేశాలు ఉన్నాయా మాకు అర్థమైతే లేదు, కానీ వారు బిల్లును జాప్యం చేయడం జరుగుతున్నది. దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మేము ఆర్టీసీ ఉద్యోగులందరం కూడా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నాం. ఆ సంబరాల గత నెల 31వ తారీఖు నాడు మన గౌరవం